చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక ఇదే మరి అధికారం చేతులు పెడితేనేమో అంగట్లా ఆగం చేసి కూర్చున్నావు. ఇక మళ్ళీ మీదికెళ్ళి వచ్చిరాని పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తున్నావు ఊర్లలోకి పోయి. అయ్యా నువ్వు నిన్న పోయిన జాగేసి ఉంటుంది, అక్కడి మనుషులు వేసి ఉంటోళ్ళు, మీ గాలిపంక పార్టీ తరీకేసి ఉంటుంది. పోయి మళ్ళీ గ్రూపులలో అడగోలే రాసుకుంటా లేనిపోయిన రాజకీయాలు లేపుకుంటా ఇట్లా పంచాయతీలు పెట్టదలుచుకున్నావు. ఏం రాజకీయాలు చేస్తున్నావు జగనాలు? ఒకసారి అధికారం ఇస్తేనే ఈడి సవతలకి ఎలగొట్టిరు కదా, మళ్ళీ ఇంకా ఏ ముఖం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు? అంత చెత్త రాజకీయాలు నువ్వు అనుకుంటా. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అనుకొచ్చింది అనుకో రాత్రి, గట్టిగానే మరి ఆయన చేసిందేమో చక్కగా ఉన్నది. లేనిపోని కయ్యాలు పెట్టుడు, తీట పంచాయతీలు పెట్టుకున్నాడు ఎందుకు? నీ ముఖము నీ చక్కదనం బాగలేదనే వాళ్ళు ఇంటికి తోలే, మళ్ళీ పోయి నీ బంగ్లాలో ఎన్నో కూర్చోక గివన్నీ ఎందుకు ఆయనకి ఎండపూట హెవుకాసు అని అక్కడ జనం అంటున్నారు. కథ ఏందో అరుచుకోద్దాం రారి మనం. జగనాలు చేసే బిత్తిరి చేష్టలు ఎట్లుంటాయి చెప్పుండ్రి, ఇదో కథ అన్నట్టు. ఇక ఇప్పుడు అధికారం లేదు కదా, అయినా అధికారం ఉన్నప్పుడు కూడా పరదాల నడుమ పోయిన మనిషాయే, అధికారం పోయినాకట ఇంకెట్లా పోతాడు చెప్పుండ్రి. అల్లకల్లోలం సృష్టించుడే లక్ష్యంగా జగన్ రాజకీయాలు ఉన్నాయని చెప్పి ఇక హోంమంత్రి అనిత మేడం మస్తుగా గరమైందుల్లా. మరి నువ్వు అదిగానే కదా, ఇక ఏపీలో ఎప్పుడు ఏం సృష్టిద్దామా ఎవరు నాగం చేద్దామా అన్నట్టే చూస్తాడు ఈ జగనాలు. నిన్న జగ్గులు పోయిన ప్రాంతము మస్తు సెన్సిటివ్, అక్కడ ఎట్లుంటదో అందరికీ ఎరికే. ఇక గందు గురించే వందల మందితోటి బందోబస్తు పెట్టినాము. గాలిపంక పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటా కొంతమంది నేతలు ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు కూడా పెట్టిండ్రు. ఓ క్రిమినల్ పాలిటిక్స్ లా ఎట్లా ఉంటారో జగనాలే ఉదాహరణ మరి అని చెప్పి గీ తీరుగా గరమైంది చూడుండ్రి. 9 కిలోమీటర్లు అంటే మధ్యలో 2-3 విలేజెస్ ఉన్నాయి. చాలా నేరో రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి, కొంత వరి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా 2-3 కొంచెం క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ మధ్య నుంచి వెళ్తే కనుక విఐపికి ప్రాబ్లము, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగచ్చు. కాబట్టి మీరు నియర్ బై హెలిప్యాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి, ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు, బ్యారికేడ్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బ్యారికేడ్ సిస్టమ్ క్లియర్గా పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి చుట్టూను 900 మంది 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసులు, 2000 మంది పోలీసులు, పరదాలు, ఇవి 5 సంవత్సరాలు అలవాటు అయిపోయాయి. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ అని పోలీసుల మీద దుమ్మతి పోయడం అనేది మంచిది కాదు. గిట్టుంటది. జగనాలు ముచ్చట తీస్తే చాలు తిట్టనోళ్ళు ఉండరులా. ఏడికి పోయినా ఏదో జవడం పెట్టుకునే పోతాడు. మళ్ళా నిన్న మస్తు షోయింగ్ అయ్యాడా. గాలిపంక పార్టీ కార్యకర్తల దాడిలా పోలీసులకు మస్తుగా దెబ్బలు తాకినాయి. ఒక మాజీ సీఎం కోసము 250 మంది పోలీసోళ్ళు హెలిప్యాడ్ కాడ ఉన్నారు. జగనాలు గాలి మోటార్లు పోకుండా రోడ్డు మార్గంలో పోయేతందుకే గొడవ సృష్టించే ప్రయత్నం చేసిండ్రని గీ తీరుగా చెప్పుకొచ్చిందులా. ఇక ఏడవైనా గిల్ల గొడవలు కావాలా, సంపుడు కావాలా, అంతేగాని ఇక మరి మంచిగుందము శాంతి భద్రతల దిక్కు పోదామనే ముచ్చటనే లేదు ఈ పంక పార్టీలకు. ఇక గివన్నట్టు గివే ఉంటాయి. ఇవాళ రేపట్ల రాజకీయ నాయకుల పంచాయతీలు ఏమన్నా ఉన్నాయంటే, నువ్వు ఆడ కబ్జా పెట్టినావు, నువ్వు ఈడ భూమిని తిన్నావు, నువ్వు ఆడ వినిమింగినావు, నువ్వు ఈ చెట్లను ఆగం చేసినావు, గియే పంచాయతీలు. ఇప్పుడు కడియం శ్రీహారి మీదికి పల్లా రాజేశ్వరరెడ్డి లేచిన అనుకో రాదు, ఇదే ముచ్చట మీద ఎన్ని 100 ఎకరాలు మింగినావు నువ్వు, నీ సంగతి నాకు తెలియదానే. ఈయన చలో చూపించినట్టయితే నేను నా పదవికి రాజీనామా చేస్తా, ఏమనుకుంటున్నావో ఏమో అని ఆయన. మరి ఎవరు భూవ పెట్టే పంచాయతీలు సార్ ఇవి? మీరు ఏడేడ జాగాలు ఉన్నాయి, ఎవరెవరు తిన్నారు, ఎట్లా తిన్నారు అనేటివే తప్ప మరి మొత్తం ఒక లిస్ట్ అంతా తీసి 5 ఏళ్లలో ఈయన ఎంత సంపాదించిండు, 5 ఏళ్లలో ఆయన ఎంత సంపాదించుడు, మొత్తం లిస్టు బయట అయ్యి ఎవరు దొంగలు ఎవరు దొరలు మాకు తెలుస్తుంది. ఈ జనాన్ని పరిపాలించుడయా అంటే వీళ్ళు పంచాయతీలు పెట్టుకుంటే ఎక్కువ ఉంటుంది. ఇక చూడు వీళ్ళ జవడం ఎట్లున్నదో. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉన్నది పోండ్రి వరంగల్ జిల్లా కాడ ముచ్చట. వరంగల్ జిల్లాల దేవునూరు అటవిశాఖ భూముల ముచ్చట మీద రాజకీయ దుమారం రేగిద్ది. ఇక ఇటు కడియము అటు పల్లా మొత్తానికైతే మాటల కత్తులు మస్తుగా నూరుకున్నారులా. ఎమ్మెల్యే కడియం శ్రీహరి బినామీలతోటి 2000 ఎకరాల అడవి భూములను కబ్జాకు కుట్ర చేసిండ్రని పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజయ్య ఆరోపించుకొచ్చిండులా. నీకు నిజంగా ఇప్పుడు అందరూ మెన్షన్ చేస్తున్న ఏదైతే దేవునూరు అటవీ భూముల పక్కన ఆ దేవునూరులో నీవు దొంగతనంగా నీ బినామీ పేరు మీద నీవు భూములు కొన్నవా లేదా? ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజయ్య మాట్లాడిన మాటలకు కడియం శ్రీహరి మస్తుగా పైరైండు. ఇద్దరు కలిసి దేవునూరు గుట్టలను సందర్శించాలి అని సవాలిసిరిండు. ఇక నా మీద కబ్జా చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఇక ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మీ ఇద్దరి ఇండ్ల గులాంగిరి చేస్తా అని చెప్పి కడియం శ్రీహరి మాట్లాడుకొచ్చిండుల్లా. ఇక చూడుండ్రి కావాలంటే మామూలుగా లేదు కదా, సలసల మసులుతున్నాయి మాటలు. నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా
విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రము ఆధారం లేని వార్తలు, సత్యదూరమైన వార్తలు, అటవీ భూములను పరిరక్షించే క్రమంలో త్వరితగతిన సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నేను ఒకవైపు అధికారులను ఆదేశిస్తూ ఉంటే, నేను కబ్జాకు పాల్పడుతున్నానని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. నిజంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే అవన్నీ బయట పెట్టండి. అవి నిజమైతే, నిజమని మీరు నిరూపిస్తే తక్షణమే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అగ్గో గదన్నట్టులా ఈకో త్యాప నిరూపించకపోతే మీరు నా ఇంట్లో గులాంగిరి చెయ్యాలా, దమ్ముంటే నా సవాల్ని తీసుకోవాలని చెప్పి గరమైండు. ఇక ఇటు కడియం మాట్లాడిన మాటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇక మస్తుగా రియాక్ట్ అయిండుల్లో. పూటకో పార్టీ మారే నువ్వు ఇక మాకు షీమునెత్తురు లేదంటవా అని చెప్పి గరమైండు. ఆంధ్ర అల్లుణ్ణి అడ్డం పెట్టుకొని దోసుకుంటున్నారని ఆరోపించిండులా. బరాబరిగా చెప్తున్నాం, ఇవాళ నీవు ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ, ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మారుతూ ఇవాళ మొత్తం కూడా నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో నీ యొక్క నీతి కూడా అంతే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ, నీవు ఖచ్చితంగా మాకు చీము నెత్తురున్నది, నిజాయితీగా ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఏవైతే పోరాటం నేర్పిండో, నిజాయితీ నేర్పిండో, ఆ నిజాయితీని కూడా హెచ్చరిస్తున్నాం. ఇక నాకు సవాల్ ఇసిరిన కడియంకు చెప్తున్న ఇనుకో, దేవునూరు కాడ నువ్వు 24 ఎకరాల భూమి కొనలేదా అని ప్రశ్నించిండుల్లా. ఇక భూముల పక్క పొంటనే ఉన్న అడవు భూములను అందులో కలుపుకోవాలని చూస్తున్నారని, నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిండు. మొత్తానికైతే అటవీ భూముల ముచ్చట మీద రాజకీయం మస్తుగా ముదిరిందుల్లా. గట్టిగానే అడిగిండి అధికారం ఎవరో కానీ మొత్తం మీద అయితే. మరి మాట్లాడేటప్పుడు మోకాళ్ళల్లో ఉన్నది, ఆ దమాకు తలకాయలు ఉన్నది ఆ జగన్ నీకు. ఆ పోలీసులను బట్టలు కూడా విక్కి కొడతావు ఎట్లా అంటే అట్లా సుడబుద్ధి అవుతుందా ఎట్లా నీకు పోలీసు వాళ్ళని? మరి ఏమన్నా మనిషివేనా నువ్వు? అందులో ఆడాధికారులు ఉంటారు, మగ అధికారులు ఉంటారు. ఆ పోలీసు వాళ్ళ బట్టలు కూడా విప్పి కొడతా అంటే ఏందే అది? ఏమనుకుంటున్నావు? వాళ్ళు పోలీసు వాళ్ళు అనుకుంటున్నావా, లేకపోతే ఇంకా నీ రాజ్యం ఏముంది, నీ రాజ్యంలో ఆ వైసీపీ కండువలు వేపించి తిప్పినా అన్నట్టుగా తిప్పుతావా ఎట్లా? నీ లొల్లి కూడా మారేదినని ఓ పోలీస్ అధికారి అయితే గట్టిగా అరుచుకున్నాడు, వెనక ముందు చూడకుండా. ఏందివా నువ్వెంత, నీ తరీకి ఎంత అని. ఉన్నదే 3 ఎకరాలంటే ఆయనతో ఇజ్జత్ తీసుకుంటావు ఎందుకు జగనాలు నువ్వు? సప్పుడు అంటే ఏమో నీ పని ఏందో నువ్వు చేసుకొని ఇడుపులో వండేదానికి నీ లొల్లి కూడా మారేది నువ్వు. ఇక చూడు పోలీసు వాళ్ళు అయితే బహిరంగ క్షమాపణ చెప్పాలని గట్టిగానే చదవడం చేస్తారు. చూద్దాం రండి. ఇక నిన్న అనంతపురం జిల్లా కాడ పోలీసుల మీద జగనాలు మాట్లాడిన మాటలకు మస్తుగా ఖండించుకొచ్చిండ్రు పోలీసుల సంఘం అధికారులు. మాజీ సీఎంకున్న జగ్గులు మాట్లాడిన మాటలు అస్సలు మంచివి కావు, గంతాగం మాటలు మాట్లాడతారా, ఎసొంటి మాటలు మాట్లాడడం కూడా తెలదా అని చెప్పి మస్తుగా గరమైనరులా. పోలీసు డ్రెస్సు ఒక ఉక్కు కవచం అని, పోలీసు ఉద్యోగం సామాన్య ముచ్చట కాదని, మస్తు ఒత్తిడితోటి వారానికి ఒక పోలీసు కాలం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిండు. ఆవు జగ్గులు, నువ్వు డ్యూటీ చేసేటోనివా లేకపోతే ఏం చేసేటోనివి చెప్పు? పని చేసేటోళ్ళని పట్టుకొని గసొంటి మాటలంటే గలకెట్లుంటది? నువ్వు ఓ పని చేయవాయే, చేస్తా అన్నోళ్ళని చేయనియవాయే. ఏం కథ, ఏం లెక్క చెప్పు? నీ సక్కదనం పాడుగాను. పోలీసు బట్టలు ఊడదీసి ఏం చేద్దామని జగ్గులు పోలీసులను బట్టలు ఊడదీస్తానుడు ఎంత దాకా కరెస్ట్ గిదని చెప్పి మస్తుగా గరమైనరులా. మరి గింతాగం మాటలు మాట్లాడితే ఏమన్నట్టు చెప్పుండ్రి. ఇక ఇప్పుడు జగ్గులు మాట్లాడిన మాటలకు పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుండ్రు గమండిగా. పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు, పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవటానికి, ఎవరంటే వాళ్ళు విప్పుకోవటానికి ఇది ఏమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. చండాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఊడదీయాలంటే ఏం చూడాలని? ఎంత దారుణమైన మాటలండి ఈ పదాలు. నిజంగా చాలా బాధాకరం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే నిన్న దినం వ్యాఖ్యలు పోలీసులు చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయమన్నదా జగ్గులు, గట్లుంటది అన్నట్టు కథ. ఇక నరం లేని నాలిక 40 మాటలు మాట్లాడిందట. నీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది కదా, ఏం మాట్లాడతావు జగ్గులు? మాజీ సీఎం అయ్యుండి గిదేనా నువ్వు మాట్లాడేది? ఏదైనా జిల్లాకు వచ్చిన ప్రతిసారి పోలీసుల మీద ఇరుసుకపడుతున్నావు. ఏం కోపం పెట్టుకున్నావు చెప్పు మరి లోపట్ల? 1 కాదు 2 కాదు, ఊకే అదే మాట మాట్లాడితే ఎట్లుంటది? ఇక నిన్న మీడియా ముందుకు వచ్చిన జగ్గులు పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు దురుసుగా ప్రవర్తించిండు. ఇంకేమున్నది, గిదిని మీద పోలీసులు మాస్ వార్నింగ్ ఇచ్చి ఇడిసబెట్టిండ్రు.
నీ సక్కదనం పాడైపోను. ఇక మరి నిన్న వచ్చింది మరి పరామర్శక దండయాత్రక అన్న అనుమానాలు కూడా వస్తున్నాయుల్లా. రాజకీయాలను రాజకీయాల లెక్కనే చూడాలి, రాజకీయ పార్టీలతోటి పోటీ పడాలి, రాజకీయ నేతలనే ప్రత్యర్థులుగా ఎంచుకోవాలి. కానీ గిదేంది వ్యవస్థలను వాడుకునుడు, నీ సక్కదనం పాడుగాను. అంతే తీసారు పేరుకు మీరు చెప్తారు కానీ మీరు ఉన్నప్పుడు గట్టినే ఉంది, వీళ్ళు ఉన్నప్పుడు గిట్నే ఉంది. మీరు పాలన కోసం వచ్చిరో, పవర్ కోసం వచ్చిరో, ప్రజల కోసం వచ్చిరో ఏం అర్థం కాదు. కానీ ఇక ఇటు ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు మాట్లాడాలి కదా. అగో అదే తరీకల మాజీ మంత్రి హరీష్ రావు ఇక గట్టిగా అరుచుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని. ఆయనకు తరీక తెలియదు, ఆయనకు ఓయిగం లేదు, ఎందుకు పరిపాలిస్తుండో తెలుస్తలేదు, ఎట్లా పరిపాలనలో తెలుస్తలేదు, రాష్ట్రం అంతా ఆగమాగం చేసిండని రైతుల కాడికి పోయి ముచ్చట చెప్తున్నాడు. ఇక చెప్పకుండా నడవదు కదా. మరి ఇప్పుడు ఈయన మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఆయన మీద పడాలి, ఆయన రావాలంటే వీళ్ళ మీద పడాలి. ఇది ఉండేటివే మనమే అర్థం చేసుకోవాలి ఏదే కట్ల కథ అనేది. ఇంతకు ఏ ఊళ్ళో మాట్లాడిండు, ఏం మాట్లాడిండు హరీష్ రావు అనేది ఒక పరి చూద్దాం రారి. ఏం పాలన చేస్తున్నారో ఏమో, మాట మీద నిలబడ్డ మనుషులే కాదు, ఒకప్పుడు ఏం మాట్లాడినరు ఎలక్షన్ల టైంలా ఇప్పుడేం చేస్తుండ్రు అని చెప్పి రేవంత్ రెడ్డి పాలన మొత్తం ఆగమాగం అని చెప్పి ఇరుసుకపడ్డాడు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి చెప్పేటి అన్ని ఒట్టి మాటలే, చేతలు కావని తేలిపోయింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలా ఆర్సీపురము పటాన్ చెరువు సమస్యల సింధు ఆదర్శరెడ్డి పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి ఇక హరీష్ రావు హాజరైండులా. ఇక గక్కన్నెగి మాటలని మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది, పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు, చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు ఎల్ఆర్ఎస్? ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం, ఏది చూసినా సగం సగం, అంతా ఆగమాగం. ఏమిచ్చిండు ఏమి ఇయ్యకపాయే, రైతు భరోసా అంటిరి, రైతు భరోసా యాడవాయే, రైతు భరోసా మీద వెనకడిగేసిండ్రు, మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ రేవంత్ రెడ్డి పాలన అని చెప్పి ఇక గీ తీరుగా విమర్శించుకొచ్చిండు. భూమి ఆకాశం ఒక్కటైనా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, ఏడవాయే కానీ సగం సగమే రుణమాఫీ చేసిండ్రని మండిపడ్డాడు. గా దేవుడి మీద ఒట్టేసి కూడా మోసం చేసిండ్రు, దేవుళ్ళను మోసం చేసిన చరిత్ర ఇక రేవంత్ రెడ్డికే ఉన్నదని చెప్పి ఇసుకపడ్డాడు చూడుండ్రి. మొత్తానికైతే పాపం వీళ్ళకి సొంత పంచాయతీలు వెనకటి నుంచి ఏం లేవు గాని జనాల ముచ్చట్ల జవడాలు పెట్టుకుంటా ఒకళ్ళకొకళ్ళ కంట అవుతున్నట్టున్నది కదా. ఏసీ బస్ షెల్టర్లని ఏగులో పెట్టిరు కదా ఒకటి, అందులో ఏసీ లేదు, ఆ బస్ షెల్టర్ కాదు, అందులో మంచిగా ఎలుకలు తిరుగుతున్నాయి. ఎండకి ఇటు అటో పోయి నీడకు నిలబడదాం జర చల్లగా ఉంటుంది అనుకుంటే అందులో ఏసీ లేదు, ఏమి లేదు, ఎలుకల వాసం అయిపోయింది, అది ఎలుకలకు నివాసం అయిపోయింది అనుకో రాజులు మొత్తం మీద. అయితే మరి ఎవరు చూడాలి, ఎవరు చేయాలి సార్కి? ఈ ఏసీకి బస్ స్టాండ్ ఉన్నాయి అనుకో, ఉంటే మంచిగా జర ఎండకు పోయిన వాళ్ళు నిలబడతారు బస్సు వచ్చిందాక. ఏమి లేవు, బగ్గులు అద్దాలు ఎక్కిచ్చిరు, ఇక ఆ ఎండకు అద్దాలకు అట్లా నిలబడతట్టు కూడా లేవు. అగో గట్లున్నాయి బస్ స్టాండ్ల పరిస్థితి పట్నంలో. బానుడి బగబగలతోటి భాగ్యనగర వాసులు ఇప్పటికే బాంబేలెత్తుతున్నారు. ఇక గిసొట్టి సమయంలో బస్సులలో ప్రయాణించేటోళ్లకు ఏసీ బస్ షెల్టర్లు ఆసరగుండాలి, కానీ గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రము ఏసీ బస్సు షెల్టర్లు అధ్వానంగా మారినాయి. అక్కడి ఏసీలు ఫ్యాన్లు కూడా పనిచేస్తలేవు. ఇంకో కొత్త చెదారంతో దుమ్ము కొట్టకపోయి మొత్తం ఆగమాగం కనబడుతున్నాయి. ఇక ఛార్జింగ్ పాయింట్లు, వైఫై, సీసీ కెమెరాలు ఏవి పనిచేస్తలేవు. ఇక కేబిహెచ్పి ఏసీ బస్ షెల్టర్లు అయితే ఎలుకలు పడిచచ్చి తోటి ఇగటి చూడాలంటేనే జనాలు భయపడే పరిస్థితి ఉన్నది. దిల్సుఖ్ నగర్ బస్ షెల్టర్ లో కూడా గట్లనే ఉన్నది కథ, కుక్కల కడ్డలెక్కనే మారింది. దీంతో ప్రయాణికులు అక్కడ ఉండాలంటేనే భయపడుతుండ్రు. మా బస్ రాలేదు ఇంకా. ఏసీ లేదు అందులో, ఫ్యాన్ కూడా లేదు అందులో, చాలా చెత్తగా ఉంది అంతే. ఏం పనిచేస్తలేదు, రిపేర్స్ అయితే అవుతున్నాయి, అవి ఏమో వర్క్ అవ్వట్లేదు. డైలీ బయటనే నిల్చుంటున్నాము. అవి కూడా ఏమున్నాయని అంటాం కానీ ఆన్ చేసేది ఏం లేదు. అక్కడ బయట స్టాండింగ్ లోనే ఉంటాం డైలీ. అసలు వెళ్ళటానికే లేదు. ఇప్పుడు చూసారు కదా బయటనే ఉన్నాము. అగ్గు చూసిన రానుల్లా ఓ పేరుకు ఇంతలావు ఇంతెత్తుతోటి ఏత్తాన్నం ఏసీ బస్ స్టాండ్లు జోరుగుంటది, మామూలుగా ఉండదనే ముచ్చట్లు బాగానే చెప్పిండు గాని ఇప్పుడు ఏమైంది చూడుండ్రి. ఓ దిక్కు ఎండలు దంచుకొట్టబట్టే రోడ్ల మీద ప్రయాణికులు పడిగాపులుగా అత్తాన్రు. ఇక ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణను యాడ్ ఏజెన్సీలకు అప్పచెప్పింది జీహెచ్ఎంసీ. ఇక దాన్ని పట్టించుకున్న పాపాన పోతలేరు, గాలి కిడిసబెట్టిండ్రు. ఇక ఈ ఏసీ బస్ షెల్టర్ల మీద యాడ్లతోటి భారీగా ఆదాయం సంపాదించుకుంటున్నాయని ఇక మొత్తం మీద మస్తుగా గరమైతుండ్రు పబ్లిక్. బస్ వరకు వెయిటింగ్ చేసేటప్పుడు ఈ షెల్టర్లో కూర్చుందామని వస్తే ఇక్కడ అంత ఎండ వేడిగా ఉంది, కానీ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. ఏసీ కనిపిస్తుంది
వస్తుంది కానీ ఎప్పుడు కూడా ఆన్ ఉండదు, ఎప్పుడు ఆఫ్లోనే ఉంటుంది. ఫ్యాన్ అయితేనేమో వేడిగా ఆడి వస్తుంటుంది, ఫ్యాన్ ఒకసారి పనిచేయదు. ఇలా ఉంది అండి, ఎండలో చాలా కష్టం అవుతుంది ఎండాకాలంలో. ఏసీ ఎక్కడ సార్, కూర్చోడానికి కూడా ఉండదు అక్కడ. అంతా తాగుబోతోళ్ళు కుక్కలు అవి ఇవే ఉంటాయి సార్. మనుషులు కూర్చొని లేనే లేదు అక్కడ ప్లేస్. అక్కడ చాలా ఇబ్బంది ఉంది. అవి పెట్టుకొని కూడా మేము ఎండలనే నిలబడాల్సి వస్తుంది. పేరుకు మాత్రమే ఏసీ బస్ షెల్టర్, దాంట్లో ఏసీ ఉండదు, ఏముండదు. ఇక మరి ఏం చేస్తారో ఇప్పటికైనా గీ ముచ్చట మీద జర్రంత కన్నెత్తి చూసి ఇప్పటికన్నా జర చూడాలా అని మొత్తానికైతే హైదరాబాద్ ప్రయాణికులు ఇక గీ తీరుగా కోరుతున్నారు. వాళ్ళకైతే అవస్థలు తప్పుతలేవుల్లా. ఇక మరి మొన్నటిదాకా జగనాలోళ్ళే ఉంటే ఒళ్ళు పట్టించుకుంటారు. మన డాక్టర్ సుధాకర్ లాసోటోళ్ళని ఆకలి చేసిన వాళ్ళే. కరోనా టైంలో కనీసం మాస్కులు ఇవ్వన్నంత పాపానికి ఎంత ఆగం చేసిరు ఆయనని. పిచ్చోని చేసి ఆఖరికి సాగుకు తీసుకుపోతుంది. ఇక అసోటి దవాఖాన్లు బాగుపడతాయి జగనాల ఆధ్వర్యంలో. అగో గట్లుండే కదా, అదే ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది అనుకో రాజురి. 100 పడకల దవాఖానా, అందులో ఏ శుభ్రత లేదు, ఎలుకలు తిరుగుడు ఆగమాగం ఉన్నది. జర సర్కారు దాకా తీసుకుపోదామని ముచ్చట చెప్పుకొస్తున్నా కానీ అక్కడ పరిస్థితులు మటుకు పేషెంట్లు మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఒక పార దవాఖానా ఎట్లుందో చూద్దాం రాజు. అగ్గో పోయిన గాలిపంక పాటోల పాలన గిట్లుంటది. ఒక రోడ్డు సక్కగుండది, ఒక బడి సక్కగుండది, ఆఖరికి దావకాన్లు కూడా సక్కగుండయి. ఇక పోయిన గాలిపంక పార్టీ పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాడున్న రాజాంకాడ 100 పడకల దవాఖాన పరిస్థితి మరి దారుణంగుందుల్లా. పానం మంచిగా లేక దావకాన్లకు వచ్చే రోగులకు ఇక మరి దావకాన్ల సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇంకో దిక్కు గా బిల్డింగు చక్కగా లేక పిల్లర్లు మొత్తం శిథిలావస్థల దర్శనమిస్తున్నాయి. ఇంకో దిక్కు చూసుకుంటా కాంక్రీట్ ఊడిపడుతుంది, ఇనుప శువ్వలు తుప్పుపట్టి దర్శనమిస్తున్నాయి. గతంలా దవాఖాన్ల అదనపు వసతులు మరమ్మతులకు 6.80 లక్షల మీదనే నాబార్డు నిధులు మంజూరు చేసిండ్రట. అయినా కూడా పనులు పూర్తి కాలేవట. జగ్గులు నువ్వేమో నెనకేసుకున్నావా ఎట్లా? ఈ పైసలు కూడా దంచుకుందాం అనుకునే ఉంటావు. నీ కథ గట్లనే ఉంటది. ఇక చూడుండ్రి కావాలంటే ఎంత ఆగమున్నదో. అగో చూసిన రానుల్లా అదో దావకాననా గంత ఆగముంటదా? వాళ్ళు పానం మంచిగా లేక దావకాన్లకత్తే గీవేం చూపులు మళ్ళా. ఇక ఇప్పుడు కూటమి సర్కారు పట్టాలు ఎక్కించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే దవాఖాన్ల పరిపాలన విభాగం వార్డు ఐసీయూ మెట్ల మార్గం పనులు జరుగుతున్నాయుల్లా. ఇక ఇప్పుడు దవాఖాన మంచిగా తోటి వచ్చిన రోగులు సంబరపడుతుండ్రు, ఇప్పటికన్నా మంచిగా అవుతున్నదని చెప్పి. ఇక గివన్నట్టు వాళ్ళ టీవీ5 సమర్పించే మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇక ఉంటా.